ఈ రోజు టాపిక్ సింగిల్ స్లోప్ అండ్ బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్స్. ప్రీవియస్ క్లాస్లో మనం ఏఎం అండ్ ఎఫ్ఎం రిసీవర్స్ నేర్చుకున్నాం. ఏఎం రిసీవర్ మీన్స్ సిఎం, సూపర్ హెట్రోడైన్ రిసీవర్, ఎఫ్ఎం రిసీవర్స్. నెక్స్ట్ ఈ రోజు టాపిక్ సింగిల్ స్లోప్ అండ్ బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్స్. ఫస్ట్ సింగిల్ స్లోప్ డిటెక్టర్. డిటెక్టర్ సర్క్యూట్ అంటే డిమాడ్యులేట్ చేయటం. మనం ఏదైనా ఒక మాడ్యులేటెడ్ అవుట్పుట్ని ఇక్కడ ఇన్పుట్లో అప్లై చేస్తే మాడ్యులేటెడ్ అవుట్పుట్ ఇక్కడ ఎఫ్ఎం ఇన్ అంటున్నాం అంటే ఎఫ్ఎం మాడ్యులేటెడ్ అవుట్పుట్ తీసుకొచ్చి ఇక్కడ ఈ డిటెక్టర్ సర్క్యూట్లో దిస్ ఇస్ ది సింగిల్ స్లోప్ డిటెక్టర్. డిటెక్టర్ సర్క్యూట్లో మనము ఇక్కడ ఎల్ఏసిఏ అనేది ట్యాంక్ సర్క్యూట్ తీసుకుంటున్నాం. ఎల్సి ట్యాంక్ సర్క్యూట్, ఇది ట్రాన్స్ఫార్మర్. దీనికి ట్యాంక్ సర్క్యూట్ అప్లై చేసి ఒక డయోడ్ కనెక్ట్ చేస్తున్నాం. ఈ డయోడ్ ద్వారా కెపాసిటర్, ఇది మీకు డిటెక్టర్ సర్క్యూట్. దీన్ని ఏమంటారు? డిటెక్షన్. మీకు డిటెక్షన్ మీన్స్ డిమాడ్యులేట్ చేయటం. ఏదైనా ఏదర్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ ఆర్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ మనము ఆ మాడ్యులేటెడ్ అవుట్పుట్ తీసుకొచ్చి డిటెక్టర్ ఇన్పుట్కి కనుక అప్లై చేస్తే ఫైనల్గా మీకు ఇక్కడ ఈ డిటెక్టర్ అవుట్పుట్లో మనం మాడ్యులేషన్లో ఇచ్చిన ఇన్పుట్ వస్తుంది. ఒరిజినల్ వేవ్ ఇక్కడ డిటెక్ట్ అయిపోయి ఒరిజినల్ వేవ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏఎం మాడ్యులేటెడ్లో మీకు యాంప్లిట్యూడ్ చేంజ్ అవుతుంది. ఆ ఏఎం మాడ్యులేటెడ్ అవుట్పుట్ కనుక తీసుకొచ్చి ఇక్కడ డిటెక్టర్ ఇన్పుట్కి ఇస్తే మీకు ఇక్కడ సపరేట్ చేస్తుంది. ఈ డయోడు సపరేట్ చేసి ఎన్వలప్స్ని, క్యారియర్ సిగ్నల్ని, మీకు క్యారియర్ వేవ్ని, మెసేజ్ సిగ్నల్ని సపరేట్ చేస్తుంది అనమాట ఈ డిటెక్టర్ సర్క్యూట్. అంటే ఒరిజినల్గా మనకి ఫస్ట్లో ఇచ్చిన మెసేజ్ సిగ్నల్ వస్తుంది, అంటే సైన్ వేవ్ వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఈ స్లోప్ డిటెక్టర్లో అంటే మీకు ఈ డిటెక్టర్ అనేది రివర్స్ ప్రాసెస్ ఆర్ ఆపోజిట్ ప్రాసెస్ ఆఫ్ మాడ్యులేషన్, ఏదర్ ఏఎంఆర్ ఎఫ్ఎం. ఇక్కడ మనం ఎఫ్ఎం మాడ్యులేటెడ్ ఇన్పుట్ తీసుకొచ్చి అంటే మనకి ఎఫ్ఎం మాడ్యులేషన్ అంటే మీకు ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతూ ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీ ఆర్ లో ఫ్రీక్వెన్సీ, యాంప్లిట్యూడ్ కాన్స్టెంట్గా ఉంటుంది, ఓన్లీ ఫ్రీక్వెన్సీ చేంజ్ అవుతుంది. ఆ ఎఫ్ఎం మాడ్యులేటెడ్ ఇన్పుట్ మీరు తీసుకొచ్చి ఇక్కడ స్లోప్ డిటెక్టర్కి, ఇది సింగిల్ స్లోప్. నెక్స్ట్ టాపిక్ అది డ్యూయల్ స్లోప్ డిటెక్టర్, ఇదేమో సింగిల్ స్లోప్ డిటెక్టర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఇన్పుట్లో ఫ్రీక్వెన్సీ మాడ్యులేటెడ్ యొక్క అవుట్పుట్ తీసుకొచ్చి ఇక్కడ ఇన్పుట్గా అప్లై చేస్తున్నాం. అంటే మీకు ఇక్కడ ఫ్రీక్వెన్సీ చేంజ్ అయిన వేవ్ వస్తుంది. దాన్ని ఇచ్చినప్పుడు మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీని ట్యూన్ చేసుకుంటుంది. ట్యూనింగ్ సర్క్యూట్ అంటే రెజొనెంట్ సర్క్యూట్. మనకు డిజైన్ చేసిన మనకు కావాల్సిన ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకుని ఈ వేరియబుల్ కెపాసిటెన్స్ వేరీ చేసుకుంటా ఆ డిజైర్డ్ ఫ్రీక్వెన్సీని మనం ఇక్కడ డయోడ్ కనుక అప్లై చేస్తే ఆ డయోడ్ అనేది రెక్టిఫై చేస్తుంది, సిగ్నల్ని రెక్టిఫై చేసి ఇక్కడ ఫిల్టర్ చేసేసి మీకు ఈ అవుట్పుట్లో మనకి కావాల్సిన సిగ్నల్ని, అవుట్పుట్ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది మీకు స్లోప్ డిటెక్టర్. ఇందులో మీకు వోల్టేజ్ వర్సెస్ వోల్టేజ్, వై యాక్సిస్లో వోల్టేజ్, ఎక్స్ యాక్సిస్లో ఫ్రీక్వెన్సీ కనుక మనం రెస్పాన్స్ కర్వ్. ఫిగర్ బి ఏంటి? వోల్టేజ్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్. ఫిగర్ బినేమో స్లోప్ డిటెక్టర్కి స్కీమాటిక్ డయాగ్రామ్. ఇక్కడ వోల్టేజ్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ ఇస్తే మీకు ఇది నాన్ లీనియర్ కర్వ్. లీనియర్ కర్వ్ కాదు కదా, దిస్ ఈజ్ ది లీనియర్ కర్వ్, ఇది నాన్ లీనియర్ కర్వ్. అంటే మీకు ట్యాంక్ సర్క్యూట్ అంటే రెజొనెంట్ కర్వ్ లాగా వస్తుంది. మీకు సెంటర్ ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్సి, రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. ట్యాంక్ సర్క్యూట్కి రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ అనేది ఎఫ్0 అయితే ఇక్కడ మీకు లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది. వోల్టేజ్ ఇంక్రీజ్ అయ్యి ఈ మ్యాక్సిమం వోల్టేజ్ రీచ్ అయ్యేటప్పుడు మీకు రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. ఎఫ్0కి ఎదురుగా ఉన్న ఫ్రీక్వెన్సీ మ్యాక్సిమం వోల్టేజ్. నెక్స్ట్ ఈ మ్యాక్సిమం వోల్టేజ్ నుంచి మళ్ళీ మీకు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ చేస్తుంటే వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతా వస్తుంది. ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంటే వోల్టేజ్ డిక్రీజ్ అవుతుంది ట్యాంక్ సర్క్యూట్లో. ఫస్ట్ ఏమో ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంటే వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎక్కడదాకా మ్యాక్సిమం లెవెల్ వచ్చినాక అక్కడి నుంచి మళ్ళీ దెన్ డిక్రీజెస్. అంటే మీకు ఈ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ప్రపోర్షనల్ టు ది ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ. మనకి అవుట్పుట్ వోల్టేజ్ ప్రపోర్షనల్ టు ది ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది స్లోప్ డిటెక్టర్. Figure shows the schematic diagram for a
ended slope detector, which is the simplest form of tuned circuit frequency discriminator అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు? సింప్లెస్ట్ ఫామ్ లో ట్యూనింగ్ సర్క్యూట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేటర్ అని కూడా అంటారు. నెక్స్ట్ ఈ సింగిల్ ఎండెడ్ స్లోప్ డిటెక్టర్ లో నాన్ లీనియర్ వోల్టేజ్ అనేది వర్సెస్ ఫ్రీక్వెన్సీ అంతే కదా. వోల్టేజ్ కి మనం ఫ్రీక్వెన్సీ కదా క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసింది ఫిగర్ బి లో. నెక్స్ట్ ఇన్ ఫిగర్ ఏ ది ట్యూనింగ్ సర్క్యూట్ LACA అంటే ఇండక్టెన్స్ కెపాసిటెన్స్ ప్రొడ్యూసెస్ యాన్ అవుట్పుట్ వోల్టేజ్. ఆ ట్యాంక్ సర్క్యూట్ నుంచే కదా మనకు ప్రొడ్యూస్ అయ్యేది అవుట్పుట్ వోల్టేజ్. దట్ ఈజ్ ఆ అవుట్పుట్ వోల్టేజ్ ఎలా ఉంటుంది? ప్రపోర్షనల్ టు ది ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు మాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ అక్కర్స్ ఎట్ ది రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. ఇందా చెప్పాం కదా ఇలా కర్వ్ ఇంక్రీజ్ అయ్యి ఈ మాక్సిమం వోల్టేజ్ దగ్గర అక్రాస్ గా ఉన్నది F0 రెజొనెన్స్ ఫ్రీక్వెన్సీ అని చెప్పాం. దీనికి అక్రాస్ గా ఉన్నది రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి ఆ గ్రాఫ్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి. ది మాక్సిమం అవుట్పుట్ వోల్టేజ్ అక్కర్స్ ఎట్ ది రెజొనెంట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది ట్యాంక్ సర్క్యూట్ దట్ ఈజ్ F0 or FC and its output decreases proportionately as the input frequency. అంటే అవుట్పుట్ మనం డిక్రీజ్ అయ్యేది దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? మనం అప్లై చేసే ఇన్పుట్ ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనల్ గా ఉంటుంది. అంటే ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అవుతుంటే వోల్టేజ్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ వోల్టేజ్ డిక్రీజ్ అవుతున్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయినా సరే వోల్టేజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ డీవియేట్స్ అబోవ్ ఆర్ బిలో అంటే ఈ F0 కి అబోవ్ ఫ్రీక్వెన్సీ ఆర్ బిలో ఫ్రీక్వెన్సీ. ద సర్క్యూట్ ఈజ్ డిజైన్డ్ సో దట్ ది IF సెంటర్ ఫ్రీక్వెన్సీ FC. IF మీన్స్ ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ. నేను చెప్పుకున్నాం కదా ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీలో మనకి F0 అనేది లోకల్ ఆసిలేటర్ నుంచి వస్తుంది. FS అనేది సిగ్నల్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీలో మనం దేన్నైనా సెలెక్ట్ చేసుకుంటాం. ఏదర్ F0 ఆర్ FS ఆర్ F0 ప్లస్ FS ఆర్ F0 మైనస్ FS. ఇక్కడ మనం దేన్ని సెలెక్ట్ చేసుకున్నాం? FC. falls in the center of the most linear portion of the voltage versus frequency curve. చూడండి ఇక్కడ మనం ఏం చేస్తామంటే మోస్ట్ లీనియర్ కర్వ్ లో ఒక వోల్టేజ్ ని కనుక సెలెక్ట్ చేసుకుంటే ఈ పాయింట్ దగ్గర దానికి అక్రాస్ గా ఉన్న వోల్టేజ్ అబోవ్ ప్లస్ డెల్టా ఎఫ్ మైనస్ డెల్టా ఎఫ్. ఈ పాయింట్ ని సెలెక్ట్ చేసుకుంటే దీనికి అబోవ్ సైడ్ ఏమో ప్లస్ యాడ్ అవుతుంది, బిలో సైడ్ ఏమో మైనస్ డెల్టా ఎఫ్ కింద తీసుకుంటున్నాం. అంటే ఫ్రీక్వెన్సీ డీవియేట్ అవుతుంది ఏదర్ అబోవ్ సైడ్ ఆర్ బిలో సైడ్. Frequency curve as shown in figure. When the intermediate frequency deviates above FC, the output voltage increases. ఏమవుతుంది? ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ డీవియేట్స్ అబోవ్ సైడ్ అవుట్పుట్ వోల్టేజ్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, బిలో సైడ్ ఏమో అవుట్పుట్ వోల్టేజ్ డిక్రీజెస్. అండ్ ది ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీ డీవియేట్స్ బిలో FC, the output voltage decreases. Therefore, the tuned circuit converts frequency variations to the amplitude variations. దీన్ని బట్టి మనకి ట్యూనింగ్ సర్క్యూట్ ద్వారా ఎలా కన్వర్ట్ చేస్తుంది? మనం FM ఇన్పుట్ తీసుకుంటే ఇన్పుట్ లో ఆ ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్ అన్ని యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ గా కన్వర్ట్ చేసాము. అంటే ఇది FM టు AM కన్వర్షన్. నెక్స్ట్ DI-CI-RI మేకప్ ఏ సింపుల్ పీక్ detector that converts the amplitude variations to an output voltage that varies at a rate equal to that of the input frequency change and whose amplitude is proportional to the magnitude of the frequency changes. DI-CI-RI అనేది ఒక పీక్ డిటెక్టర్ సర్క్యూట్ లాగా యూజ్ అవుతాయి. ఈ అవుట్పుట్ వోల్టేజ్ అనేది మీకు ఇన్పుట్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫైనల్ గా FM టు AM కన్వర్షన్ జరిగింది. ఈ ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్ కన్వర్ట్స్ ఫ్రమ్ ది యాంప్లిట్యూడ్ వేరియేషన్స్ గా కన్వర్ట్ అయినాయి. దేని ద్వారా? ఈ పీక్ డిటెక్టర్ సర్క్యూట్ ద్వారా అండ్ ఈ ట్యాంక్ సర్క్యూట్ ద్వారా.
అలాగే ఇక్కడ యాంప్లిట్యూడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది magnitude ఆఫ్ ఫ్రీక్వెన్సీ చేంజెస్. దిస్ ఈస్ ది సింగిల్ స్లోప్ డిటెక్టర్. నెక్స్ట్ బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్. అంటే ఇది డ్యూయల్ స్లోప్, బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అనమాట. అంటే అలాంటి రెండు తీసుకుంటాం. డ్యూయల్ స్లోప్ అని కూడా అంటారు దీన్ని బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్. ఇంతకు ముందుదేమో స్లోప్ డిటెక్టర్ అన్నా సింగిల్ స్లోప్ డిటెక్టర్ అన్నా మనం ప్రీవియస్ గా చెప్పుకుంది. ఇప్పుడు మనం బ్యాలెన్స్డ్ ఆర్ డ్యూయల్ స్లోప్ అంటే ఇది బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్. సేమ్ ఇందాక సర్క్యూట్స్ లాంటివే సిమిలర్ గా రెండు తీసుకుంటాం. ఇందాక ఇంతవరకే తీసుకున్నాం, ఫస్ట్ పై పార్ట్ వరకే LACA D1 C1 RN ఇంతవరకే. కానీ సేమ్ సిమిలర్ గా సెకండ్ పార్ట్ కూడా మళ్ళా LBCB D2 C2 R2 అని తీసుకుంటాం. సిమిలర్ ఫర్ ది సింగిల్ స్లోప్స్ రెండు సర్క్యూట్స్ కలిపితే వచ్చేది మీకు బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్. ఇందాక వర్కింగ్ లాగానే ఇక్కడ 2 సర్క్యూట్స్ ఉంటాయి. సేమ్ FM ఇన్పుట్ అప్లై చేస్తాం ట్రాన్స్ఫార్మర్ T1 కి. ఇది ఇండక్టెన్స్. ఈ కాయిల్ నుంచి సెంటర్ ట్యాప్ చేస్తాం, రెండింటికి సెంటర్ ట్యాప్ చేసి గ్రౌండ్ కి కనెక్ట్ చేస్తాం, రెండింటిని కలిపి సెంటర్ ట్యాప్. సెకండరీ ఆఫ్ ది, ఇది ప్రైమరీ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ T1, దిస్ ఇస్ ది సెకండరీ ఆఫ్ ది ట్రాన్స్ఫార్మర్ T1. ఈ రెండింటికి కలిపి మనం సెంటర్ ట్యాపింగ్ చేసాం. సేమ్ ప్రొసీజర్. ఈ ట్రాన్స్ఫర్ ఫస్ట్ LACA ద్వారా మీకు అవుట్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ అవుతుంది, డెవలప్ అవుతుంది. నెక్స్ట్ అలాగే LBCB ద్వారా ఇక్కడ D2 C2 R2 ద్వారా ఇక్కడ అవుట్పుట్ వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది FM. సేమ్ సిమిలర్ వర్కింగ్. ఇక్కడ మీకు అవుట్పుట్ వోల్టేజ్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ డ్రాప్ చేస్తే ఇలా ఇంక్రీజ్ అయ్యి మీకు ఎస్ దగ్గర డిక్రీజ్ అవుతుంది. మ్యాక్సిమం వోల్టేజ్ దగ్గర వచ్చేది FA, అలాగే ఇక్కడ వచ్చేది FB. ఇదేమో ప్లస్ డెల్టా ఎఫ్, అబో బిలో సైడ్ ఏమో మైనస్ డెల్టా ఎఫ్. నాన్ లీనియర్ కర్వ్. సేమ్ వర్కింగ్ చూడండి. ఫిగర్ ఏ షోస్ ఏ స్కీమాటిక్ డయాగ్రామ్ ఫర్ ఏ బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్. ఇందులో 2 సింగిల్ ఎండెడ్ స్లోప్ డిటెక్టర్స్ ఉన్నాయి. రెండు ప్యారలల్ గా ఉన్నాయి, కానీ ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ అనేది 180 డిగ్రీస్. మ్యాగ్నిట్యూడ్ లో సేమ్ ఉంటుంది, ఫేజ్ లో మాత్రం 180 డిగ్రీస్ ఫేజ్ ఉంటుంది రెండింటికి. ఈ ఫేజ్ ఇన్వర్షన్ ఈజ్ అకంప్లిష్డ్ బై సెంటర్ ట్యాపింగ్ ది ట్యూన్డ్ సెకండరీ వైండింగ్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్ T1. ఈ ఫేజ్ డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? సెకండరీ నుంచి మనం సెంటర్ ట్యాప్ చేసాం కాబట్టి రెండు వేవ్స్ కి 2 అవుట్పుట్ వోల్టేజెస్ కి మనకి ఫేజ్ డిఫరెన్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ ఫిగర్ ఏ ది ట్యూన్డ్ సర్క్యూట్స్, ఫస్ట్ ఫిగర్ లో LACA అలాగే LBCB పెర్ఫార్మ్స్ ది FM టు AM కన్వర్షన్. అంతే కదా, FM ఇన్పుట్ ఇస్తున్నాం, FM నుంచి AM గా కన్వర్ట్ అవుతుంది. అండ్ ది బ్యాలెన్స్డ్ పీక్ డిటెక్టర్స్ ఫస్ట్ పార్ట్ లో D1 C1 R1, సెకండ్ దాంట్లో D2 C2 R2. ఇవి దేన్ని రిమూవ్ చేస్తున్నాయి? మీకు FM నుంచి FM ఫ్రీక్వెన్సీ వేరియేషన్స్ రిమూవ్ చేసి ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది AM ఎన్వలప్ గా మోడిఫై చేస్తున్నాయి. అంటే FM టు AM అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ని మనకి యాంప్లిట్యూడ్ వేరియేషన్ గా కన్వర్ట్ చేస్తుంది. ఏటి ద్వారా కన్వర్షన్ అవుతుంది? ఈ డిటెక్టర్ సర్క్యూట్స్. అందులో ఏమేమి యూజ్ అవుతుంది? డయోడ్, కెపాసిటర్, రెసిస్టెన్స్. నెక్స్ట్ ది టాప్ ట్యూన్డ్ సర్క్యూట్, టాప్ పైన ఉన్నది ఏంటి మీకు? LACA ఈజ్ ట్యూన్డ్ టు ఏ ఫ్రీక్వెన్సీ FA. అంతే కదా, పైది LACA నేమో ట్యూన్డ్ టు ది FA, కిందది LBCB నేమో ట్యూన్డ్ టు ది FB. FA that is above the IF center frequency, approximately above side కాబట్టి 1.33 into delta F వేస్తాం. మనకి డెల్టా F మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ డీవియేషన్ ఎంత అంటే 75 కిలో హెర్ట్జ్. కాబట్టి 1.33 into 75 వేస్తే మీకు మ్యాక్సిమం మీకు ఎంత ఉంటుందంటే 100 కిలో హెర్ట్జ్. అలాగే ది లోయర్ ట్యూన్డ్ సర్క్యూట్ LBCB ఈజ్ ట్యూన్డ్ టు ఏ ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ FB కాబట్టి దట్ ఈజ్ బిలో ది IF సెంటర్ ఫ్రీక్వెన్సీ. అంటే మీకు అది 100 కిలో హెర్ట్జ్ కన్నా తక్కువగా వస్తుంది. నెక్స్ట్ సర్క్యూట్ ఆపరేషన్ ఈజ్ క్వైట్ సింపుల్. ది అవుట్పుట్ వోల్టేజ్ ఫ్రమ్ ఈచ్ ట్యూన్డ్ సర్క్యూట్ ఈజ్, మీకు ది అవుట్పుట్ వోల్టేజ్ ఫ్రమ్ ఈచ్ ట్యూనింగ్ సర్క్యూట్స్
పైన అప్పర్ సర్క్యూట్ కానీ లోయర్ సర్క్యూట్ కానీ దేని అవుట్పుట్ వోల్టేజ్ అయినా సరే ప్రపోర్షనల్ టు ది ఇన్పుట్ ఫ్రీక్వెన్సీకి అవుట్పుట్ వోల్టేజ్ అనేది ప్రపోర్షనల్గా ఉంటుంది మనం ఇన్పుట్లో అప్లై చేసే ఫ్రీక్వెన్సీ. అండ్ అవుట్పుట్ ఈజ్ రెక్టిఫైడ్ బై ఇట్స్. అవుట్పుట్ ఎలా రెక్టిఫికేషన్ జరుగుతుంది? పీక్ డిటెక్టర్ డయోడ్ ద్వారా మనకి రెక్టిఫై అవుతుంది. మీకు రెక్టిఫైర్స్లో హాఫ్ వేవ్ రెక్టిఫైర్, ఫుల్ వేవ్ రెక్టిఫైర్స్ నేర్చుకుంటాం. మనకు ఆ సిగ్నల్ని రెక్టిఫై చేస్తుంది. హాఫ్ వేవ్ అంటే ఓన్లీ ఒక డయోడే యూజ్ చేస్తాం, 2 డయోడ్స్ యూజ్ చేస్తే ఫుల్ వేవ్ రెక్టిఫైర్ అంటాం. ఇక్కడ మనకి ఫస్ట్ డిటెక్టర్లో LA CA ట్యూనింగ్ సర్క్యూట్, D1 C1 ఒక పీక్ డిటెక్టర్, సెకండ్ హాఫ్లో D2 C2 అనేది సెకండ్ డిటెక్టర్స్. కాబట్టి ఇక్కడ ట్యూనింగ్ సర్క్యూట్స్లో ఈ ఈచ్ అవుట్పుట్ అనేది రెండు సర్క్యూట్స్లోనూ మనకు అవుట్పుట్ అనేది ఇక్కడ రెక్టిఫికేషన్ జరుగుతుంది. అలాగే ది IF సెంటర్ ఫ్రీక్వెన్సీ ఫాల్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ది రెజొనెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ టూ ట్యూనింగ్ సర్క్యూట్స్. Therefore, at the IF center frequency, the output voltage from the two tuning circuits are equal amplitude but opposite in polarity. రెండు సర్క్యూట్స్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ గానే ఉంటుంది, కానీ ఫేజ్లో మాత్రం ఆపోజిట్గా ఉంటుంది. 180 degrees ఫేజ్ డిఫరెన్స్ కాబట్టి యాంప్లిట్యూడ్స్ సేమ్గా ఉంటాయి, ఫేజ్ అనేది ఆపోజిట్ పొలారిటీలో ఉంటుంది. Next, consequently, the rectified output voltage across R1 and R2 when added produces a differential output voltage Vout equal to 0 volts. ఎందుకంటే ఇక్కడ మీకు 2 రెసిస్టర్స్ దగ్గర ఇక్కడ ఒక అవుట్పుట్ వోల్టేజ్, ఇక్కడ ఒక అవుట్పుట్ వోల్టేజ్ వస్తుంది. ఈ రెండు అవుట్పుట్ వోల్టేజెస్ మనం యాడ్ చేసామనుకోండి, మనం ఇక్కడ పొలారిటీ అనేది ఆపోజిట్, సేమ్ వాల్యూ వస్తుంది, కానీ బట్ ఆపోజిట్ ఇన్ పొలారిటీ అన్నాం కాబట్టి ఈ రెండు యాడ్ చేసినప్పుడు ఫైనల్గా ఇది 5 volts, ఇది 5 volts అనుకోండి, ఇది 5 volts, ఇది -5 volts, రెండు యాడ్ చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది? 0 volts వస్తుంది. కాబట్టి అవుట్పుట్ ఈజ్ 0 volts. Next, when the intermediate frequency deviates above resonance, the top tuned circuit produces a differential output voltage. Then the lower tank circuit కాబట్టి అప్పుడు అవుట్పుట్ గోస్ పాజిటివ్. అబోవ్ సైడ్ ఏమో పాజిటివ్గా ఉంటుంది, బిలో సైడ్ ఏమో బిలో రెజొనెన్స్ ఏమో నెగిటివ్ వాల్యూ వస్తుంది. అలాగే IF deviates below resonance, the output voltage from the lower tank circuit is larger than the output voltage కాబట్టి upper tank circuit and Vout goes negative. Below side ఏమో నెగిటివ్ గా ఉంటుంది, అబోవ్ సైడ్ ఏమో పాజిటివ్ వస్తుంది అవుట్పుట్. నెక్స్ట్, ది అవుట్పుట్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్ B. దిస్ ఇస్ ది అవుట్పుట్ వర్సెస్ ఫ్రీక్వెన్సీ. నాకు అవుట్పుట్ ఏమన్నా అబోవ్ సైడ్ ఏమో పాజిటివ్ వాల్యూ వస్తుంది ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీకి, ఈ ఇంటర్మీడియట్ ఫ్రీక్వెన్సీకి అబోవ్ సైడ్ ఏమో అవుట్పుట్ వోల్టేజ్ పాజిటివ్, ఈ బిలో సైడ్ ఏమో ఈ లోయర్ ట్యాంక్ సర్క్యూట్ కాబట్టి మీకు ఇది నెగిటివ్ వాల్యూ వస్తుంది. దిస్ ఈజ్ ది బ్యాలెన్స్డ్ స్లోప్ డిటెక్టర్. దీంతో మీకు డిటెక్టర్స్ కంప్లీట్ అయినాయి. ప్రీవియస్ క్లాస్లోనేమో AM అండ్ FM రిసీవర్స్. AM రిసీవర్ అంటే సూపర్ హెట్రోడైన్ రిసీవర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందులో మీకు ఎక్కువగా ఈ సింగిల్ స్లోప్ డిటెక్టర్ అనేది షార్ట్ ఆన్సర్స్కి ఇంపార్టెంట్, బ్యాలెన్స్ స్లోప్ డిటెక్టర్ అనేది మీకు ఎస్ఏకి